రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము. బైబిల్ వారందరూ కలిసి నాతో పాటు చదవండి. 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. అందరూ చదువుదాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్రార్థన చేసుకున్నాము. ఈ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన సమయం కోరేరులో మీరు మాకు ఇచ్చారు ప్రభువా, అందును బట్టి స్తుతిస్తున్నాము. ఇది నాన్న మీ దాసులందరితో కలిసి నేను కూడా ఈ పరిచర్యలో పాలు పంపులు పొందడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతో స్తుతిస్తూ ఘనపరిచి మహిమపరుస్తున్నాను ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా మీరెంతో మహిమ పొందుతూ వచ్చారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో ఈ వాక్యం కొరకు ఎంతో ఆశపడుతూ ఉండగా మీరే ప్రభువా మీ పరలోక సింహాసనం నుంచి మా అందరితో మాట్లాడి మహిమను పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అపోస్తలుడైన పేతురు గారు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చదువుతూ వచ్చాం. 1 పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. అపోస్తలుడైన పేతురు గారు ఆయన రాసిన 2 పత్రికలు. ఈ మొదటి పత్రిక అంతా కూడా యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి ఉంటుంది. ఆయన వచ్చి ఎలాగైతే మరి అందరి కొరకై రక్తం కార్చి ప్రాణం పెడుతూ వచ్చాడో దాని గురించి. అందుకనే ఆ చివరి అధ్యాయంలో అంటున్నాడు ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు అని. ఆ తర్వాత 2వ పత్రిక అంతా చూస్తే ప్రభు యొక్క 2వ రాకడ, అంటే ప్రభువులో ఉన్నవారు ప్రభు సన్నిధిలో నమ్మకంగా నిల్చొని. అందుకని చూస్తే అదంతా మీరు చదివినట్లయితే 2వ పేతురు పత్రిక అంతా కూడా ఆత్మీయంగా, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మొదటి పేతురు పత్రిక అంతా కూడా భూలోకములో ఒక విశ్వాసి ఎలా ఉండాలి, భూలోకపు అనుభవం గురించి రాస్తూ 2వ పత్రిక అంతా కూడా ప్రేమ, విశ్వాసము, సహనము, సమాధానము, వీటన్నిటి గురించి, పరలోక అనుభవం గురించి రాస్తున్నాడు. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఆ మాటే 5వ అధ్యాయము ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. మరి చాలా సంతోషం, చాలా దినాల తర్వాత మరలా మీ దగ్గరికి రావటము ఎంతో సంతోషం. ఇందాక మరి అన్న బైబిల్ పల్లవి గురించి చెప్తూ అన్న చెప్తాడు అన్నాడు. మరి నిజంగానే బైబిల్ ఎంతో శ్రేష్టమైనది. ఆ వాక్యాన్ని, బైబిల్ని పట్టుకోవటాన్ని బట్టి కూడా మన భక్తి అనేది తెలుస్తుంది. చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు పుస్తకాలు రకరకాలుగా పెట్టుకుంటారు. బాగా చదివే పిల్లోడు ఇట్లా పెట్టుకుంటాడంట, ఇట్లా పట్టుకొని వెళ్తాడంట. అంటే ఇప్పుడంటే బ్యాగులు అలా ఉన్నాయి, కానీ మా కాలేజీ దినాల్లో 2 పుస్తకాలే. 2 పుస్తకాలు ఇది చెప్పాలంటే ఒక పుస్తకమే దాన్ని పట్టుకొని వచ్చేదాన్ని బట్టి కూడా ఎలాంటి స్టూడెంట్ అని చెప్పేయచ్చు. ఒక్కొక్కరు పుస్తకాన్ని ఇట్లాగా ఏం చేస్తూ ఉంటాడు, అట్లాగా ఊపుతా, కొన్నిసార్లు కింద పడిపోవటం, అట్లాగా. కొంతమంది చాలా జాగ్రత్తగా. ఒకసారి ఒక సందర్భంలో నేను విన్నాను, ఒక మందిరంలో ఉంటే ఒక ఊరిలో ఎవరన్నా బైబిల్ పైకెత్తితే మిగతా వాళ్ళు భయపడతారు. ఎవరన్నా బైబిల్ పైకెత్తి పాట పాడటానికైనా దేనికైనా బైబిల్ పైకెత్తారంటే మిగతా వాళ్ళు దండం పెడతారంట. ఏంటి కారణం అంటే బైబిల్ అంటే గౌరవం అని కాదు, కానీ ఆ సంఘంలో బైబిల్ విసిరేసుకుంటారంట. అంటే ఇప్పుడు ఆయన ఎత్తాడంటే ఏం చేయబోతున్నాడు, ఎవరి మీద విసురుతాడో తెలియదు.
ఇట్లాగ బైబిల్ ఎత్తే వాళ్ళల్లో కూడా రకరకాలు ఉన్నారు. కొంతమంది అంట కార్మికులు ఎత్తినట్టు ఎత్తారంట. కార్మికులు ఇలా ఎత్తారు, ఏమని? జిందాబాద్ అని, జై అని, కాగడ. అట్లాగే కొంతమంది శ్రామికుల్లాగా ఎత్తుతారంట. శ్రామికులు అంటే భుజం మీద పెట్టుకుంటారంట. ఆ బరువు ఎక్కడ పెట్టుకుంటారు? కానీ శ్రామికుల్లాగా లేదా కార్మికుల్లాగా కాదు, కానీ క్రైస్తవులు లాగా ఏం చేయాలి? బైబిల్ని మనకంటే తల కంటే పైకి దేవుని వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో, అంతేకాదు దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ మన ఇంట్లో ఏ స్థానంలో మనం ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తామో సమాజంలో మనకు కూడా అలాంటి స్థానం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బైబిల్ని ఎంత ప్రేమిస్తామో, దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతామో, ఎంతగా ఇష్టపడతామో దానిని బట్టి మన యొక్క విలువ, మన యొక్క ఘనత కూడా ఉంటుంది. ఏ ఇంట్లో బైబిల్ ఘనమైన స్థానం కలిగి ఉండదో ఆ వ్యక్తికి సమాజంలో అలాంటి ఘనత రాదు. ఈ రోజున మా అందరికి కూడా ఈ ఘనత, ఈ విలువ వచ్చిందంటే దేన్ని బట్టి చెప్పండి? చదువుని బట్ట, హోదాని బట్ట, ఉద్యోగాన్ని బట్ట, అధికారాన్ని బట్ట, డబ్బుల్ని బట్ట కాదు. దేన్ని బట్టి? కేవలం దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్. అందుకని మరి భక్సింగ్ గారు చెప్పేవాళ్ళంట, ప్రతి ఒక్కరికి ఏముండాలి? సొంత ఇల్లు కాదమ్మా, ఇల్లు తర్వాత సొంత బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి. కొన్ని ఊరుల్లో చూస్తే, కొన్ని కుటుంబాల్లో ఒకే బైబిల్ ఉంటది, ఇంట్లో వాళ్ళందరూ పేర్లు ఉంటాయి. మొదటి పేజీలో వాళ్ళ పేరు, రెండవ పేజీ, మూడవ పేజీ, ఈ కింద కూడా పిల్లోడు రాసుకుంటాడు ఇది నా బైబిల్ అని. తీరా చూస్తే కొన్ని రోజులు అయిన తర్వాత అసలు ఆ బైబిల్ ఎవరిదో వాళ్ళే మర్చిపోయే పరిస్థితులు. కాబట్టి చివరి దినాలు, భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. ఇప్పుడు ఇంకా తెలిసింది ఏంటంటే త్వరలో బైబిళ్ళు బ్యాన్ చేయబోతున్నారు. ఇప్పటికే తగ్గించేశారు. ప్రింటింగ్ లో చాలా రకాలైన, అయినా దేవుని వాక్యాన్ని ఎవరు ఆపలేరు, అది వేరే సంగతి. కానీ ఉన్న పరిస్థితులను బట్టి, మరి యొక్క చట్టాలను బట్టి దేవుని వాక్యం అనేది మరి అనేకులను ప్రేరేపిస్తుంది, విప్లవాలు తీసుకొస్తుందన్న రీతిగా కొన్ని వాదనలు బయలుదేరాయి. కాబట్టి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బైబిల్ పట్టుకొని వెళ్ళకూడదు. భారతదేశంలో మీకు తెలుసో లేదో, కొన్ని ప్రాంతాల్లో చూస్తే కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాలకు వారు బైబిల్ తీసుకొని వెళ్ళకూడదు. బైబిల్ పట్టుకొని వెళ్తే ఒక ఆయుధాన్ని మనం తీసుకొని వెళ్తే ఎంత నేరమో అంత నేరంగా ఎంచుతున్నారు. కాబట్టి చివరి దినాల్లో ఇప్పుడు అవకాశం ఉండగానే ఎన్ని బైబిల్ అంటే అన్ని బైబిళ్ళు కొనేయండి, కొనండి, లేని వారికి ఇవ్వండి. అంతేకాదు దేవుని వాక్యాన్ని మనం ఎంతో చదవాలి, ధ్యానించాలి. ఇప్పుడు జాగ్రత్తగా దేవుని వాక్యం దొరికే దినాల్లోనే మనం చదువుకోగలిగితే ఆ తర్వాత ఆమోసు గ్రంథంలో చెప్పినట్లుగా ఆ కరువు వచ్చినప్పుడు మనకి ఎలాంటి చెప్పండి లోటు ఉండదు. ఎందుకంటే వాక్యము బైబిల్ మన హృదయాల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఎంతో ఆదరించబడతాం, ధైర్యపరచబడతాం. కష్టాల్లో, ఇబ్బందుల్లో దేవుని వాక్యం గుర్తు రాకపోతే మనం కృంగిపోతాం. దేవుని వాక్యం మర్చిపోతే మనం చాలా నీరసిల్లిపోతాం. ఇప్పుడు ఇన్ని సమస్యలున్నా, ఇన్ని కష్టాలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా మనం ఇలా ఉండగలుగుతున్నామంటే కేవలం దేవుని వాక్యాన్ని బట్టే. వాక్యం బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, ఆదరిస్తుంది, ఓదారుస్తుంది. అంతేకాదు భక్తుడు చెప్పినట్లు నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలు ఇదే నాకు నెమ్మది. ఇలాంటి అనుభవాల్లో మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి. కాబట్టి మార్నింగ్ సెషన్లో మరి బైబిల్ పఠనంలో భాగంగా మరి ఈ మాట మనం చదువుతూ వచ్చాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఈ మాటను మరి ఈ మొదటి సెషన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా మొట్టమొదటి మీరు అర్థం చేసుకుంటే ఆ తర్వాత ఈ వర్తమానం అనేది మీకు ఇంకా సులువుగా అర్థమవుతుంది. చూడండి, ప్రధాన కాపరి ప్రభువు, ఆయన ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. అంతేకాదు ఆయన అనేక రకాలైన కాపరిగా వచ్చాడు. మనకు తెలుసు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు అని. ఆ తర్వాత ఆయన ఆత్మల కాపరిగా ఉన్నాడు, ఆయన నిత్య కాపరిగా ఉన్నాడు, ఆయన ప్రేమ కాపరిగా ఉన్నాడు, ఆయన ప్రాణ కాపరిగా ప్రాణం అర్పించాడు. అయితే ఆయన యొక్క కాపరత్వంలో 7వది చివరి మెట్టు ఏంటంటే ప్రధాన కాపరిగా
రాబోతున్నాడు. ఈ ప్రధాన కాపురిగా వస్తున్నప్పుడు అందుకని పౌలు సంఘానికి చెప్తున్నాడు. ఆ సంఘం అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఆ 4 అధ్యాయాలు చూస్తే, ఆ 4 అధ్యాయాలంతా మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకుంటే సంఘం ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, అసమాధానం, నెమ్మది లేని పరిస్థితులు, ప్రేమ చల్లారిపోయిన పరిస్థితులు, విశ్వాస జీవితం అనేది ఎంతో తగ్గిపోయి, విశ్వాసులు కృంగిపోయి, ఎందుకు క్రైస్తవులం అయ్యామా, ఎందుకు రక్షణ పొందామా అనుకున్న పరిస్థితుల్లో బాధపడుతున్నప్పుడు, అన్ని లోకంలో అన్ని పోగొట్టుకున్నప్పుడు పేతురు వాళ్ళకి రాస్తున్నాడు, అయ్యా మీరేదో పోగొట్టుకున్నారని, ప్రభువులోకి వచ్చి ఏదో నష్టపోయారని, ఏదో కోల్పోయారని మీరు బాధపడొద్దు. ప్రధాన కాపరిగా ప్రభు రాబోతున్నాడు. అప్పుడు మీరేం పొందుతారు? ఇప్పుడు పోగొట్టుకున్నవన్నీ కూడా వాడిపోయేవే. ఈ ఆస్తులు, ఈ సంపదలు, ఈ ఘనతలు, ఈ ఐశ్వర్యాలు. ఎందుకు పేతురుకు తెలుసంటే, పేతురు ఇదే అనుభవంలో వచ్చాడు. అన్నీ విడిచిపెట్టి, సమస్తముని విడిచిపెట్టి వచ్చాడు. కాబట్టి సంఘానికి కూడా అదే రాస్తున్నాడు. ఏమని? మీరు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు పోగొట్టుకున్న వాటిని గురించి బాధపడొద్దు, చింతించొద్దని ఇక్కడ విశ్వాసులకు మరి పేతురు గారు రాస్తున్నారు. అదే మాట మరి దినాన ప్రభువు మనతో కూడా మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో మరి ప్రభువును నమ్ముకున్న తర్వాత చాలా మంది ఎన్నో కోల్పోతారు, ఎన్నో పోగొట్టుకుంటారు, ఎన్నో నష్టపోతారు. ఇంకా చాలాసార్లు అనుకుంటారు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాతే ఎందుకు నాకు ఇలా జరిగింది. ఇక దానికి తోడు మన బంధువులు, మన స్నేహితులు అంటారు, నువ్వు ఆ ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వన్నీ పోగొట్టు. నిజంగా ప్రభువుని నమ్ముకున్న తర్వాత అన్నీ పోగొట్టుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ పోగొట్టుకుంటేనే అసలైనవి ఏం చేస్తాం, మనము పొందుకుంటాము. ఇవి ఉన్నప్పుడు ఈ స్థానంలో వేరేవి మనము పొందుకోలేము. మా యొక్క విజయవాడలో మా చిన్నప్పుడు దినాల్లో ప్రతిరోజు కూడా ఫైర్ ఇంజన్ వెళ్తానే ఉండేది. ఫైర్ ఇంజన్ చాలా బిజీగా ఉండేది. ప్రతిరోజు విజయవాడలో ఏదో ఒక ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరుగుతూ ఉండేది. మా బాల్య దినాలు చిన్నప్పుడు మాకు బాగా గుర్తు. అయితే ఏంటి సంగతి? ఎందుకు అగ్ని ప్రమాదం జరుగుతుంది? పొరపాటున జరుగుతుందా, లేకపోతే ఏదన్నా కావాలని జరుగుతుందా అంటే, ఆ తర్వాత సర్వేలో తెలిసింది ఏంటంటే, గవర్నమెంట్ సర్వేలో ఆ ఇల్లు అగ్ని ప్రమాదం అనేది అది పొరపాటున జరగల, కావాలని వీళ్ళు ఏం చేశారు తగలబెట్టుకున్నారు. ఎందుకని? ఈ ఇల్లులు పోతే ఇప్పుడు ఏముంది అక్కడ? ఒకసారి ఈ మధ్య మేము విజిటింగ్కి వెళ్తే ఒక ఇంట్లోకి వెళ్ళాం. 3rd ఫ్లోర్లో ఉన్నారు, అపార్ట్మెంట్లో, గవర్నమెంట్ కాలనీలో. వాళ్ళు ఇదే చెప్తున్నారు. పోయిన వారం విజిటింగ్కి వెళ్ళినప్పుడు, అన్నా ఒకప్పుడు ఇక్కడ మేము పాకలో ఉండేవాళ్ళం, ఎప్పుడు అగ్ని ప్రమాదం జరిగేదో తెలియదు, అప్పటికి మాకు 3 సార్లు ఇల్లు కాలిపోయింది. ఇక ఇప్పుడు కాలిపోయే పరిస్థితి, 3 సార్లు ఇల్లు కాలిపోయింది. ఆ ఇంటి స్థానంలో దేవుడు 3వ ఫ్లోర్ ఇల్లు ఇచ్చాడంట. ఇప్పుడు అది పోయింది కాబట్టి ఎన్నడూ కాలిపోని, ఇంకెన్నడూ అగ్ని ప్రమాదం జరగని ఇల్లు ఆ స్థానంలో గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చారు. మరి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఇవ్వడా? నువ్వేది పోగొట్టుకున్నావో, ఏది నష్టపోయావో, ఏది కోల్పోయావో ఆ స్థానంలో నీకు దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు. ఈ విశ్వాసంతో మనం ఎదురు చూడాలి. ప్రధాన కాపరి ఆయన రాబోతున్నాడు. ఈ రోజు నా ప్రియులారా, ఇక్కడ మనం ఒక మాట మనం చూసినట్లయితే, ఈ ప్రధాన కాపరి ఎందుకు వస్తున్నాడు అని జాగ్రత్తగా చూస్తే, ఈ 5వ అధ్యాయం అంతా కూడా ఈ ప్రధాన కాపరి ఎందుకు వస్తున్నాడంటే, ప్రధానత్వాన్ని ఇవ్వటానికి వస్తున్నాడు. ప్రధానత్వం అంటే ఏదైతే మన జీవితంలో ముఖ్యమైనది కోల్పోయామో, పోగొట్టుకున్నామో, అది మరలా తిరిగి ఇవ్వటానికి వస్తున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో నుంచి కొన్ని వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోధా పత్రిక 6వ వచనం. యోధా పత్రిక, అది ప్రధాన కాపరి ఎందుకు వస్తున్నాడు, దీని గురించి బైబిల్ పండితులు కానీ, స్కాలర్స్ కానీ ఈ మాట గురించి అందరి యొక్క అభిప్రాయం ఏంటో, నేను కూడా అదే అభిప్రాయము కలిగి ఈ రోజున మరి మీ ముందు నించున్నాను. చదవండి యోధా పత్రిక. చదవమ్మా. మరియు తమ ప్రధానత్వమును చాలండి నిలుపుకోలేదు. ఇది దేవదూతల గురించే కాదు, ఆదాము నుంచి దేవుడు అనేకులకు ప్రధానత్వాన్ని ఇచ్చాడు. దాన్ని ఏం చేయలేదంటే వాళ్ళు, చెప్పండి, నిలుపుకోలేదు. ప్రభు ఇచ్చాడు కానీ దాన్ని వాళ్ళు నిలుపుకోలేదు. ఈ రోజున
ఆ ప్రధానత్వాన్ని, పోగొట్టుకున్న ప్రధానత్వాన్ని తిరిగి ఇవ్వటానికే ఆయన ఎలా వస్తున్నాడు? ప్రధాన కాపరిగా వస్తున్నాడు. ప్రధానత్వాన్ని దూతలే కాదు, అనేక మంది భక్తులు పోగొట్టుకున్నారు. ఈరోజు నా ఒక మాట చెప్పన, ప్రధానత్వం అనే అనుభవంలో దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయత నువ్వు పోగొట్టుకున్నావు. ఒకప్పుడు సంఘంలో నువ్వే ముఖ్యమైన విశ్వాసివి, ఆత్మీయతలో నువ్వే ప్రధానమైన విశ్వాసివి, నీ ఇంట్లో నువ్వే ముఖ్యమైన వ్యక్తిగా, ప్రధానమైన వ్యక్తిగా ఉంటున్న ఆ పరిస్థితులు ఇప్పుడు ఏమైపోతున్నాయి చెప్పండి? పోగొట్టుకున్నావేమో. నిర్లక్ష్యం వల్ల, పాపం వల్ల, అవిధేయత వలన ఎన్నో పోగొట్టుకుంటున్నాం. ఈ రోజున ప్రధానత్వాన్ని పోగొట్టుకున్న 7 వ్యక్తులు, అలాగే వారికి తిరిగి ప్రధానత్వాన్ని ఇవ్వటానికి దేవుడు ఎలాంటి 7 రకాలైన విధాలుగా ఆయన రావాల్సి వచ్చింది. ఈ రోజున వర్తమానంలోకి వెళ్ళక ముందు ఒక్క మాటే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నువ్వేదైతే పోగొట్టుకున్నావో, ప్రధానమైన ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి మరలా దేవుడు నీకు ఇస్తాడు. అయితే ఒకటి, అది పోగొట్టుకోవటానికి ఏది కారణమో ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపడాలి. ఆ ప్రధానత్వాన్ని పోగొట్టుకోవటానికి ఏంటి ఆ పాపం ఏంటి, ఆ నిర్లక్ష్యం ఏంటి? చూడండి, ఈ రోజున దేవుడు నమ్మి కొంతమందిని ఏం చేశాడంట? ప్రధానులుగా. అంటే ప్రధాని అంటే అర్థం ఏంటంటే ఇక ఆ స్థలములో, ఆ స్థానములో, ఆ ప్రాంతములో ఆయనే ముఖ్యమైన వ్యక్తి అని దేవుడు ఎంచాడు. కానీ కొన్ని అవిధేయతల వల్ల కొంతమంది ఏం పోగొట్టుకున్నారు? ప్రధానత్వాన్ని కోల్పోయారు. అలా కోల్పోయిన వ్యక్తులను, ఆ కోల్పోయిన మానవుడికి మరలా ప్రధానత్వాన్ని ఇవ్వటం కొరకై ఆయన ప్రధాన కాపరిగా వస్తున్నాడు. చూడండి, మొట్టమొదట ఈ ప్రధానత్వాన్ని పోగొట్టుకుంది ఎవరంటే మనందరికీ తెలుసు. దేవుడు ఈ సృష్టిని సృష్టించి భూమి మీద అన్ని తయారు చేసి, అన్ని సిద్ధపరిచి, అన్నిటినీ ఒక ఆయనకు అప్పగించాడు. ఎవరంట? భూమి మీద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు చెప్పండి? ప్రధానం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చీఫ్ ఆర్ ప్రైమ్ అంటారు. ప్రపంచంలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఇప్పుడు స్కూల్లో పిల్లలకి ఇస్తారు. రేపు సోషల్ స్టడీస్ లో మన 10th క్లాసులో అడిగారు, ఏమని? మన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఏమని రాశారు మీరు? జవహర్ లాల్ నెహ్రూ గారు అని రాశారు. మరి భూమి మీద మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఎవరిని దేవుడు ఎంచి ప్రధానంగా అప్పచెప్పాడు? ఇవి ఏలయ్యా, ఇవన్నీ నీకు లోపడతాయి, ఇవన్నీ నీకే అని ఎవరి గురించి చెప్పాడు? ఆదాము గురించి. భూమి మీద మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు చెప్పండి? ఎవరు? ఆదాం. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రధానత్వాన్ని నిలుపుకున్నాడా, కోల్పోయాడా? ఈరోజు వర్తమానం అదే. ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు నువ్వు. దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు కానీ నిలుపుకోవాలా, ఎన్నో చేశాడు కానీ నిలుపుకోవాలా. ఇప్పుడు బాధపడుతున్నావు, ఇప్పుడు దుఃఖపడుతున్నావు. ఇది నానా వర్తమానం నీ కొరకే. మరలా ఆ ప్రధానత్వాన్ని నీకు ఇవ్వటం కొరకే ప్రభువు ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. ఆదాము చూడండి, ఆదాము జీవితం మనందరికీ తెలుసు, కానీ ఒక్క మాట మనం చదువుతాం. ఆదాము తన ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నాడు. అంటే తనకిచ్చిన ఆ అవకాశాన్ని, ఆ ఘనతను, ఆ మహిమను ఏం చేస్తా వచ్చాడు? కోల్పోయాడు. చదవండి దయచేసి ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము చూడండి దయచేసి. అక్కడ ఎలాంటి ఆ ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నాడంటే 18వ వచనం నుంచి చదవచ్చు. 19, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిను. నువ్వు నేల నుండి తీయబడితేవి, మరలా నీవు మన్నే గనక. ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు? ఏదైనా తోటలో ఒక దైవజనుడు చెప్పాడు, ఏదైనా తోట అంటంట ఎలా ఉంటదంటే, ఒక మాటలో చెప్పాలంటే ఏసీ తోట అంట. ఏదైనా తోట, ఏ తోట? ఏసీ తోట. అంటే ఏసీలో ఎలా ఉంటుందో అంత చల్లగా ఉంటది. అందుకని దాని గురించి ఒక మాట రాశారు. ప్రభు ఏ పూట వచ్చేవాడంట అక్కడికి? అది ఏ పూట అంట? చల్లపూట. ఇట్స్ ఎ కూల్ టైం, కూల్ ప్లేస్. ఇప్పుడు ఆ కూల్ ఏం చేశాడు ఆయన? పోగొట్టుకున్నాడు. ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయాడు. అందుకని ప్రభు అంటున్నాడు, ఆ వచనాలన్నీ చదవాలా. ఆ ఒక్క వచనం ఎందుకు చదివానంటే, మరలా నీవు ఏం చేస్తావు? చెమట కారుస్తావు. మరలా నీవు భూమి మీదకి వెళ్ళిపోతావు. మరలా నువ్వు మట్టయిపోతావు. ఈ యొక్క భాగ్యాన్ని నేను నీకు తీసేస్తాను.
గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ప్రధానత్వాన్ని కోల్పోవటానికి కారణం ఒకటే, నిర్లక్ష్యమే, ఆజ్ఞాతిక్రమం. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే పాపము. ఆదాము ఆ పాపం చేయటం వల్ల ఏం పోగొట్టుకున్నాడు? ప్రధానత్వం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆదాముకు అధికారం లేదు. ఏదైనా తోటలో ఆయనకు అధికారం లేదు. ఏదైనా తోటలో ఆయన యొక్క పెత్తనం లేదు. వాటన్నిటి మీద ఆయనకేం లేదు చెప్పండి. అందుకని చూడండి, ఎప్పుడైతే ఆదాము ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నాడో అన్ని జంతువులకు, జీవరాశులకు కూడా అర్థమైపోయిందంట. అప్పట్లో జీవరాశులు ఎలా ఉన్నాయి? ఆదాము పిలవగానే చెప్పండి వచ్చేయి, వాటన్నిటికి పేరు పెట్టేవాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాయి. ఇప్పుడు అన్ని పిలిస్తే వస్తాయా? చెప్పండి. పులిని పిలిస్తే వచ్చిద్దా? ఒకరు వస్తే నీ మాట వింటదా? వినదు. సింహం పిలిస్తే వస్తుందా? రాదు. ఒకరు వచ్చినా నిన్ను తీసుకునే వెళ్తుంది. కారణం ఏంటంటే అర్థమైపోయింది జీవరాశులకు, అరే అన్నగారు ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మన మీద ఏం లేదు. అది ఇప్పుడు చూడండి, ఆదామును చూసి భయపడిన ఆ జంతువులకు కొన్ని రోజులు అయిన తర్వాత ఆ జంతువులు చూసి ఆదాము ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చూడండి, భయపడుతున్నామా లేదా మనం? మన ఇంట్లో ఉన్న వాటికే మనం భయపడతాం. పిల్లి చూసి భయపడే వాళ్ళు ఉన్నారు, ఎలకను చూసి భయపడే వాళ్ళు ఉన్నారు, బల్లిని, నీ ఇంట్లో ఉన్న బల్లిని చూసి నువ్వు భయపడుతున్నావు. మధ్యకి ఇంటికి వెళ్తే జ్వరం వచ్చిందంటే ఏంటక్క అంటే దడుచుకుందన్న అంటే దడుచుకుంది. ఎవరిని దడుచుకుంది? ఎవరినన్నా ఏదన్నా చూడకూడదు చూసిందంటే అవునన్నా బల్లిని చేసి తీసుకుందంట. ఆ అమ్మాయి దేన్ని చూసి దడుచుకుంది? బల్లి సడన్ గా పడిందంట, మీద కూడా కాదు కింద పడిందంట. ఒక్కసారి దడుచుకుని ఏమొచ్చింది? ఈరోజు ప్రధానత్వం అనేది కోల్పోతే నీకేది లోబడదు, ఏది చూసినా నువ్వు భయపడతావు. అందుకని భక్తిహీనుడు ఏది భయపడునో అదే వాడి మీదకి. మొట్టమొదట ఆదాము ఏం పోగొట్టుకున్నాడు? ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఈ వర్తమానాలు కానీ ఈ మీటింగ్స్ కానీ ఏదో వచ్చి విని వెళ్ళిపోయాము అంటే కాదు. కానీ దీనివల్ల నా ప్రభువా నా జీవితం ఎలాంటి ప్రభావితం చెందుతుంది, ఎలాగ నాతో మాట్లాడబోతున్నావు, నా మట్టుకు నేను కూడా వర్తమానం చెప్పేటప్పుడు నాకు అన్వయించుకుంటూ ప్రభువా ఇది నాకు ఎంతో అవసరంగా ఉపయోగకరంగా ఉండాలి అన్నట్లుగానే ప్రార్థనాపూర్వకంగా నేను నించున్నాను. కాబట్టి ఎన్నోసార్లు మన ప్రధానత్వాన్ని ఏం చేస్తున్నాం అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన స్వేచ్ఛను, దేవుడిచ్చిన అధికారాన్నే ఆదాము ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఏసీ తోటలో నుంచి ఎక్కడికి రావాల్సి వచ్చింది చెప్పండి? ఏదేను తోటలో నుంచి వచ్చేసాడు, ఎంతో నష్టపోతూ వచ్చాడు. మొట్టమొదటి వ్యక్తి. ఈరోజు అదే వర్తమానం, నువ్వు ప్రధానత్వం నిలుపుకోలేదు కాబట్టే మరలా ప్రధాన కాపరి వచ్చి ఆ కిరీటాన్ని నీ మీద పెడితే మళ్ళీ నీకేమొస్తుంది? ప్రధానత్వం. దేవుడు అదే చేస్తాడు. ఈ రోజున ఈ 2 దినాల మీటింగ్స్ లో ఇదే ఆశతో ఉండండి. ప్రభువా నేను ఏదైతే నిలుపుకోలేకపోయానో మరలా నాకు ఇచ్చే ప్రభువా. అది ఇవ్వటం కొరకే ఈ ప్రత్యేక కూడికలు. ఏదో జనరల్ గా సాధారణంగా సంవత్సరానికి ఒకసారి పెట్టాలి అని పెట్టడం కాదు. దీని వెనుక ఒక ఉద్దేశం ఉంది, దేవుని యొక్క ఏర్పాటు ఉంది, ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో నువ్వు ఉన్నావు. అందుకనే దేవుడిని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏం కోల్పోయావు? ఏం పోగొట్టుకున్నావా? విజయవాడలో బ్రదర్ ఉండేవాడు. నేను చిన్నప్పుడు మందిరానికి వెళ్తున్నప్పుడల్లా ఆ పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు. ఆయన ఏడుస్తూ ఉండేవాడు, చాలా బాధపడేవాడు. సరే ఏదో ఉపవాస ప్రార్థనలో ఏడుస్తున్నాడంటే అనుకోవచ్చు, బైబిల్ స్టడీలో ఏడుస్తూ ఉంటాడు, సంఘ ప్రార్థనలో ఏడుస్తాడు, ఏదైనా స్పెషల్ మీటింగ్స్ వచ్చినా ఏడుస్తాడు. నాకు బాగా గుర్తున్న పక్కనే, అంటే ఆయన నేను దాదాపు పక్కనే కూర్చుంటాం, పెద్ద ఆయన. ఒక రోజున ఒక సందర్భంలో ఆయనతో మాట్లాడుతూ అంకుల్ మీరు ఎందుకన్నా ఎప్పుడు ఏడుస్తారు, ఇప్పుడు కూడా బాధపడతారు, ఏంటి ప్రతి కూడికలో ఏడుస్తారంటే అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తావు మందిరానికి అన్నాడు. నేను అన్నాను, నేను ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నానేమో అంటే అప్పుడు ఆయన అన్నాడు, 5 సంవత్సరాల క్రితం ఈ మందిరం ఎలా ఉండేదో తెలుస్తా అన్నాడు. ఆయన చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. అంతేకాదు, ఒక 5 సంవత్సరాల క్రితం నేను ఎక్కడ ఉండేవాడినో తెలుసా? నేను నీ పక్కన కూర్చునేవాడిని కాదు, ఇక్కడ ఉండేవాడిని కాదు, అసలు ఇక్కడ కూర్చోవడానికి నాకు టైం ఉండేది కాదు. ఎక్కడ అంటే పరిచర్యలో బిజీగా ఉండేవాడిని. అదిగో అక్కడ పాటలు పాడుతూ ఉండేవాడిని, లేదంటే ఇదిగో ఆ కీబోర్డ్ ఇంకొక ఆయన ప్లే చేస్తున్నాడే అది నేనే ప్లే చేస్తూ ఉండేవాడిని. మరి ఎందుకండి ఇక్కడ కూర్చున్నారంటే ఆయన చెప్పాడు, అది నేను పోగొట్టుకున్నా.
నా విధేయత వలన, నా బలహీనత వలన నేను పోగొట్టుకున్నాను. అందుకనే ప్రతి మీటింగ్ లో వాళ్ళని చూసినప్పుడల్లా అయ్యో ఇది నేను పోగొట్టుకున్నానే అనే దుఃఖము నాకు కలిగి నేనేం చేస్తున్నాను, ఏడుస్తున్నాను అని ఆయన ఒక మాట అన్నాడు. తమ్ముడు, నా కొరకు ప్రార్థన చేయి. నేను ఇలా ఖాళీగా కూర్చోవటం, ఏదో వచ్చి వెళ్ళిపోవటం నాకెంతో ఒక నామోషిగా ఉంది. ప్రభు పనిని ఏదీ చేయలేకపోతున్నాను. మరలా సేవకుడు నన్ను ప్రేమించి మరలా దేవుడు నాకు ఈ పని అప్పగించేటట్లు ప్రార్థన చేయమన్నాడు. చేశానే లేదో నాకైతే గుర్తులేదు, కానీ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఒకరోజు మీటింగ్కి వస్తే ఆయన లేడు. ఎక్కడున్నాడు? పుల్పీట్ మీద ఉన్నాడు, పాటలు పాడుతున్నాడు, కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు. ఆయన మాట ఏంటంటే, తమ్ముడు, దేవుడు మరలా నా అవకాశాన్ని, నా స్థానాన్ని మరలా నాకు ఇచ్చాడు, మళ్ళీ రెండంతలుగా ఇచ్చాడు. నువ్వు ఏదైతే కోల్పోయావు ఆత్మీయంగా, శరీర సంబంధంగా కోల్పోయింది ఏదైనా ఎక్కడైనా వెళ్ళి కొనుక్కోగలవు, కానీ ఆత్మీయంగా కోల్పోయింది అది ఎక్కడా దొరకదు, అది ఎవరు ఇవ్వలేరు. ఇంకా చెప్పాలంటే దీని ద్వారా వచ్చే దీవెన, ఆశీర్వాదం అనేది నువ్వు దేని ద్వారా పొందుకోలేవు. రోజున అమ్మ ఆదాము ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయాడు. ఆదాము జీవితం ఎలా ఉంది, ఎంత బాధపడుతున్నాడో తెలుసు, ఎంత దుఃఖపడుతున్నాడో తెలుసు, ఎంత వేదన. అంతేనా అంటే తన భార్య ఉన్న సంతోషంగా ఉందంటే ఆమె కూడా ప్రసవ వేదన, ఎంతో బాధ, ఇబ్బంది. సరే వాళ్ళ పిల్లలేమన్నా బాగున్నారా అంటే కొట్టుకోవటం, తిట్టుకోవటం. అంతేకాదు మొట్టమొదట నరహంతకుడు ఫస్ట్ మర్డర్ చేసింది ఎవరు కుమారుడు చెప్పండి? ఎవరన్నా తప్పు చేస్తే మొట్టమొదటి ఏం పేరు అడుగుతారు? ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు కానీ, ఈ లీగల్ గా కానీ ఏది రాయాలన్నా ఎవరి పేరు అడుగుతారు చెప్పండి అమ్మా? మీ హాల్ టికెట్లో ఎవరి పేరు ఉంది? మీ నాన్నగారు కదా ఎగ్జామ్ రాసేది. ఎందుకు పెట్టారు? ఒక 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్న నాన్న పేరే కాదు అమ్మ పేరు కూడా పెట్టండి అని ఈ మధ్య ఏం చేస్తున్నారు హాల్ టికెట్ లో. తర్వాత సర్టిఫికెట్ లో కూడా తండ్రి పేరు, తల్లి పేరు రాస్తున్నారు. ఇప్పుడు కయ్యను ఏం చేశాడు? మొట్టమొదటి వ్యక్తి ఎవరు? వాళ్ళ కుమారుడు ఎవరు? మొట్టమొదటి హత్య చేసిన వ్యక్తి ఎవరు? కయ్యన్. ఎవరిని చంపాడు? తమ్ముడిని. తమ్ముడి పేరు ఏంటి? హేబేల్. కరెక్టే. ఇప్పుడు కయ్యన్ని తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు బాబు మీ నాన్న పేరు ఏంటి? ఏం చెప్తాడు? అయ్యా మా నాన్న పేరు ఆదాం. మీ అమ్మ పేరేంటి? అవ్వ. అయ్యో నరహంతకుణ్ణి కనిన తల్లిదండ్రులా వీళ్ళిద్దరు. ఇంత నష్టం. వారి జీవితాంతం కూడా ఏదేను తోటలో పడిన సుఖము జీవితంలో ఒక్కరోజు కూడా వాళ్ళు పొందలేదంటండి, పోగొట్టుకున్నారు. ఈరోజు నువ్వు నిలుపుకోవట్లేదు. ప్రధాన కాపురి ప్రత్యక్షమై ఆ మహిమ కిరీటం, వాడబారిన కిరీటం ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే ఏదో ప్రభువు రాకడలో నువ్వు ఎత్తబడతావు, కిరీటం పొందుతావు, అంతవరకే నువ్వు అర్థం చేసుకోవద్దు. భూమి మీద ఉన్న నీ ఆత్మీయ జీవితాన్ని మరలా దేవుడు ఆ ప్రధానత్వాన్ని ఇచ్చి నువ్వు కోల్పోయిన అధికారమే ఆ కిరీటము, నువ్వు కోల్పోయిన ఆ కృపే మరలా కిరీటం. ఆదాము పోగొట్టుకున్నాడు, ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు. రెండో వ్యక్తిని మనం చూస్తే ఈ ప్రధానత్వాన్ని నిలుపుకొనక అనే వ్యక్తుల గురించి ప్రభు ఆయన రావాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే 7 ప్రధానమైన విషయాల్లో ప్రభు వచ్చాడు. నేను ఇదైపోగానే అదే చెప్తాను. రెండవ భాగంలో 7 ప్రధానమైన రీతిలుగా ప్రభు వచ్చాడు. ఎంత గొప్ప విషయం అంటే ఇప్పుడు ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా పోగొట్టుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు మీకు అర్థమైపోయింది ప్రధానత్వం పోగొట్టుకోవటం అంటే ఏంటో. ఆదాము ఏదేనును పోగొట్టుకొని ఎక్కడ పడ్డాడు? అదే అన్నాడు ఒక పెద్ద ఆయన, ఏదేను వదిలేసి ఏట్లో పడ్డాడంట. ఎక్కడ పడ్డాడు? ఏదేను వదిలేసి ఏట్లో పడ్డాడు, కొట్టుకుపోతున్నాడు ఆ కష్టాల్లో, ఆ ఇబ్బందుల్లో. నువ్వు కూడా ప్రభువును వదిలేసి, ఈరోజు నీ సంఘాన్ని వదిలేసి, మందిరాన్ని వదిలేసి, సేవకుడిని వదిలేసి, సహవాసాన్ని వదిలేసి ఎంతమంది ఏట్లో పడుతున్నారో తెలుసా? ఇప్పుడు కొట్టుకుపోతున్నావు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు. మళ్ళీ తిరిగిరా, నువ్వు తిరిగిరా. ఆ రోజుల్లో అంటే దేవుడు అగ్ని జ్వాలలు పెట్టి రావద్దన్నాడు. ఈ రోజు 2 దూతలను పెట్టి ఆహ్వానిస్తున్నాడు సంఘంలో. మళ్ళీ రా అమ్మ, నువ్వు రా, మళ్ళీ రావచ్చు, నువ్వు తిరిగి రానుద్దేశించిన నా దగ్గరికి రా. ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జనారా మళ్ళీ నా దగ్గరికి రండి. ఇప్పుడు ఖడ్గ జ్వాలలు లేవు, ఇప్పుడు ఖడ్గాలు లేవు, అగ్ని లేదు, ఇప్పుడు ఆహ్వానమే ఉంది. వస్తావా? ఆ రోజున
అన్న ఈ ఊరంతా వినపడేటట్టు మైకి పెట్టాడు కాబట్టి మరి మీరే కాదు ఈ గ్రామం అంతా ఆధారం చేసుకొని ఇక్కడ మేము వర్తమానాలు ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న గ్రామస్తులారా మీ సంఘాన్ని విడిచిపెట్టేశారేమో, ఏదేని విడిచిపెట్టేసావేమో, ఏసీ లాంటి దేవుని వాక్యపు చల్లదనాన్ని పోగొట్టుకొని ఈ లోకంలోకి వచ్చేసావేమో. నీ కొరకే ఈ ప్రధాన కాపరి సిద్ధంగా ఉన్నాడు, మరలా నువ్వు వచ్చేయచ్చు. రెండో వ్యక్తి మనం చూస్తే ప్రధానత్వాన్ని పోగొట్టుకున్న రెండో వ్యక్తి. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే ఈ ప్రధానత్వాన్ని పోగొట్టుకున్న రెండో వ్యక్తి గురించి బైబిల్లో మనం జాగ్రత్తగా చూస్తే ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 16 కూడా చదువుదాం. చదవండి. ఒక పూట కూటి కొరకు, అది తన జ్యేష్ఠత. ఈరోజు ప్రధానత్వాన్ని పోగొట్టుకున్న రెండో వ్యక్తి. ఎంత ఇంగ్లీష్ లో దీన్ని ఏమన్నారంటే చీప్ షిప్ అన్నారు. చీప్ షిప్. ఇప్పుడు అమ్మ ఇంట్లో పెద్దోడు ఎవరు చెప్పండి? ఎవరు? ఏసేవే. అసలు అన్ని ఎవరికి వస్తాయి? అధికారం ఎవరిది? వాగ్దానం ఎవరిది? ఆశీర్వాదం ఎవరిది? వారసత్వం ఎవరిది? మొత్తం ఎవరికి వస్తుంది చెప్పండి? పెద్దోడికే. ఈ మధ్య ఎవరో ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ నాన్న ఇల్లు కట్టి ఆ హౌస్ డెడికేషన్ చేసిన తర్వాత అప్పుడు అంటున్నాడు, అన్న పైనేమో పెద్దోడికంట, కిందేమో కిందంత బాగలా, కిందంతా గాలి రావట్లేదు, అంత నీటిగా లేదు, గుంటలాగుంది. అదేంటన్నా కింద చిన్నోడికి పైన ఇచ్చేటట్టు లేదన్నా, పెద్దోడు పైన ఉండాలంటే. పెద్దోడు పైన ఉండాలి. పైన ఉండాల్సిన ఈ పెద్దోడు ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? ఈ ప్రధానత్వాన్ని. రోజున ప్రియులారా, దేవుని వాక్యంలో ఉన్న భక్తుల జీవితాన్నే మనం కూడా తీసుకుంటే వారు మనలాంటి వాళ్ళే. వారు మనలాగే పొరపాట్లు చేశారు, మనలాగే మరలా సరి చేసుకున్నారు, మనలాగే పశ్చాత్తాపడ్డారు, మనలాగే ప్రార్థన చేశారు, మనలాగే సమకూర్చబడ్డారు. కాబట్టి రోజున వారి జీవితాలు మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి, హెచ్చరికలుగా ఉన్నాయి. రెండోది ప్రధానత్వాన్ని పోగొట్టుకున్న వ్యక్తి ఎవరంటే చెప్పండి?